పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక డెవలపర్ యొక్క కెరీర్ ఈ 3 థింగ్స్ వల్ల నాశనం అవుతుంది, రియూన్ అవుతుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 3 థింగ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మనం ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వెంటనే అయిపోదు. సపోజ్ మనకు వచ్చేసింది, కానీ మీరు ఆ కెరీర్లో గ్రోత్ ఉండాలి అంటే మనం కొన్ని థింగ్స్ పాటించాలి. ఎక్కువ రోజులు సస్టైన్ కావాలన్నా కొన్ని పాటించాలి, లేకపోతే ఎక్కువ రోజులు సస్టైన్ కాలేము. మనం యాజ్ ఎ డెవలపర్గా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సస్టైన్ కావాలంటే కొన్ని థింగ్స్ కూడా తెలిసి ఉండాలి. సో ఈ 3 థింగ్స్ వల్ల మీ కెరీర్ కూడా రూయిన్ అవుతుంది, నాశనం అవుతుంది. సో దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ 3 థింగ్స్ ఏంటి, దాన్ని ఎలా ఇది చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ అండర్స్టాండింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ హ్యావింగ్. మీ ఇంపాక్ట్ ఏంటో మీకు తెలియకపోవడం. అసలు ఇంపాక్ట్ చేయగలుగుతున్నారా, మీరు ఎంత ప్రొడక్టివ్ చేయగలుగుతున్నారు, అసలు టైంని సేవ్ చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంపాక్ట్ డస్ నాట్ మీన్ హౌ ప్రొడక్టివ్ యు ఆర్ లైన్స్ ఆఫ్ కోడ్ యూ క్రియేట్. మీరు ఇక్కడ ఇంపాక్ట్ అంటే మీరు ఎన్ని లైన్స్ పెద్ద కోడ్ రాశారా, లేకపోతే ఎంత క్రియేట్ చేశారని కాదు. ఇంపాక్ట్ ఇన్ దిస్ కేస్ మీన్స్ హౌ వెల్ యూ కెన్ హెల్ప్ నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ బట్ అదర్ పీపుల్ విత్ ఇన్ యువర్ టీమ్. ఎప్పుడైతే ఇక్కడ ఇంపాక్ట్ అంటే ఏంటంటే మీరు హెల్ప్ కావడం కాదు, ఒక టీం ఉంటుంది అక్కడ, పీపుల్కు ఒక టీం ఉంటుంది కదా. సో నీ హెల్ప్ అంటే నీది నువ్వే చేసుకోవడం కాకుండా అదర్ పీపుల్కి కూడా హెల్ప్ చేయాలి. అంటే ఎంత హెల్ప్ చేయగలుగుతున్నావు, అంటే నీకు అంత ఉందా అన్నట్టు చూస్తారు. ఇంపాక్ట్ చేస్తున్నావు వాళ్ళని. అదే ఇంపాక్ట్ ఇన్ దిస్ కేస్ మీన్స్ హౌ వెల్ యూ కెన్ హెల్ప్ నాట్ ఓన్లీ బై యువర్ సెల్ఫ్ బట్ అదర్ పీపుల్ విత్ ఇన్ యువర్ టీమ్. ఓకే, సో హౌ మచ్ టైమ్ యూ హెల్ప్ సమ్ వన్ ఆర్ యువర్ సెల్ఫ్. నీ టైం నువ్వు ఎంత హెల్ప్ చేసుకుంటున్నావు, తక్కువ చేస్తున్నావు, ఎంత టైంని సేవ్ చేస్తున్నావు. ఒక ప్రాబ్లం మీద ఒక టైంని ఎంత సేవ్ చేస్తున్నావు, నాట్ ఓన్లీ యువర్ ప్రాబ్లం, టీంలో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ టైంని ఎట్లా సేవ్ చేస్తున్నావు, ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ స్కిల్, ఎందుకంటే నేను చెప్పాను చాలాసార్లు, చాలా వీడియోలో చెప్పాను ఏంటంటే మీరు ఒక సాఫ్ట్వేర్ సైడ్కి వస్తున్నారంటే, డెవలపర్ అవ్వాలనుకుంటున్నారనుకుంటే మీకు కంపల్సరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు, ఎంత టైంలో మీరు చేయగలుగుతున్నారు, ఎంత టైంని మీరు సేవ్ చేయగలుగుతున్నారు, అది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అది మీకు టైం మేనేజ్మెంట్ కూడా తెలియాలి. ఇక్కడ మీ ఇంపాక్ట్ ఏంటో తెలియాలి. ఇప్పుడు అందరిలాగా మీరు ఉంటే మీ ఇంపాక్ట్ ఏముంటుంది, ఎక్కువ రోజులు సర్వే కాగలుగుతారా. అక్కడ మీరు ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని మీరు తక్కువ టైంలో సాల్వ్ చేస్తున్నారు, కంపెనీకి మీ విలువ తెలుస్తుంది, మీ డెవలపర్గా మీ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. సో హౌ మచ్ టైమ్ యూ హెల్ప్ సమ్ వన్ ఆర్ యువర్ సెల్ఫ్ సేవ్ ఆన్ ఏ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం మీద ఎంత టైం సేవ్ చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రెడ్యూస్ ఏ ప్రాసెసింగ్ స్టెప్ బై 50%, యు ఆర్ మేకింగ్ గుడ్ ఇంపాక్ట్. ఏదైనా ప్రాసెసింగ్ 50% ఒక టైం నువ్వు సేవ్ చేసినా, లేకపోతే తక్కువ చేసినా అక్కడ నీకు గుడ్ ఇంపాక్ట్ వస్తుందా లేదా. సో అప్పుడు నీకు ఇంపాక్ట్ ఉంటుంది, నీకు ఒక ప్లేస్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. థింక్ బియాండ్ జస్ట్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ బై బీయింగ్ ఏబుల్ టు సీమ్లెస్లీ కొలాబరేట్ ఐడియాస్ విత్ ఇన్ గ్రూప్స్ టు అచీవ్ ఏ సొల్యూషన్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ విత్. సో ఇక్కడ నువ్వు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ దాటి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ కావాలి. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినావు అంటే అయిపోయినట్టే. మళ్ళీ నువ్వు చాలామంది కొలాబరేట్ కావచ్చు, నీ ఐడియాస్ కూడా వాళ్ళు వింటారు, ఇంపాక్ట్, అప్పుడు నీ ఐడియాస్ కూడా వాల్యూ ఉంటుంది. మీరు ఒక ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు మీరు ఇంత టైంని సేవ్ చేస్తున్నప్పుడు, మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు మీకు కూడా ఒక ఇంపాక్ట్ మీరు చెప్పిన దానికి ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ మీరు ఐడియాస్ కూడా కొలాబరేట్ కావచ్చు విత్ ఇన్ గ్రూప్లో. ఏదన్నా అందరికీ ఏమంటారు, అందరికీ హ్యాపీ అయ్యే విధంగా మీరు సొల్యూషన్ కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా మీకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇది చాలామంది ఇక్కడ అర్థం కావట్లేదు. మీ ఇంపాక్ట్ ఉండాలి అక్కడ, ఉంటేనే వాళ్ళ కంపెనీ వాళ్ళకి కూడా మిమ్మల్ని ఏమంటారు ప్యాకేజ్ పెంచడానికైనా, తర్వాత మీరు ఎక్కువ రోజులు సర్వే కావడానికైనా మీ విలువ ఏంటో తెలుస్తుంది. తర్వాత బీ యువర్ ఓన్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమవుతున్నారు, మీ పని మీరు సక్రమంగా చేయాలి. ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ, మీకు ఒక వర్క్ అందిస్తే డాక్యుమెంటేషన్ కానీ, కోడ్ కానీ, ఏదో ఒకటి ప్రతిదీ మీకు పైన వచ్చే సీనియర్ ఇంజనీర్ కానీ, లేకపోతే మీ టీమ్ లీడర్ చూసుకునే అవసరం లేదు. మీ రెస్పాన్సిబిలిటీ మీరు కరెక్ట్గా ఉండాలి అని. ఇది లేకపోవడం వల్ల కూడా మీ కెరీర్ ఇదవుతుంది. మీరు రెస్పాన్సిబుల్గా లేకపోయినా బ్యాడ్ నేమ్ వస్తుంది మీకు. మీ ఇంపాక్ట్ ఉండకపోయినా, మీరు ఒక ఇంపాక్ట్ లేకపోతే కూడా మీరు నార్మల్గా అన్నట్టు. సో ఆన్ పేపర్ యువర్ సీనియర్ engineers lead should be the person keep tracking of your progress and ensuring you are developing to reach the targets you set out.
బట్ ఇన్ రియాలిటీ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబుల్. చెప్పాను కదా, ఇది సీనియర్ ఇంజనీరే అన్ని ట్రాక్ చేసే అవసరం లేదు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ వర్క్ ఏంటో మీకు తెలీదా? తర్వాత హ్యావ్ ఏ రోడ్ మ్యాప్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ఎన్జ్యూర్ యువర్ ఆన్ ద రైట్ పాత్ టు మీట్ యువర్ గోల్స్. మీకు ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఒక రోడ్ మ్యాప్ ఉంటే మీరు దాన్ని కరెక్ట్ ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా, అసలు రైట్ పాత్లో వెళ్తున్నారా లేదా, మీ గోల్స్ని రీచ్ అవుతున్నారా లేదా మీకు తెలిసి ఉండాలి. యూజ్ దిస్ పార్ట్ టు గైడ్ టు ద నెక్స్ట్ స్టెప్స్ ఆన్ యువర్ జర్నీ. ఈ పాత్ని తీసుకెళ్ళి నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి, స్టెప్ బై స్టెప్. దిస్ హెల్ప్స్ యూ టు హెల్ప్ యూ సీ వాట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అండ్ ప్రాజెక్ట్స్ యూ షుడ్ బీ టేకింగ్. సో ఇదేమవుతుందంటే మీకు ఒక గోల్ ఉంటూ ఒక పెట్టుకుంటే అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఎలా ప్రాజెక్ట్స్లో ఎలాంటి రోల్స్ కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది. డాక్యుమెంటింగ్ దీస్ అచీవ్మెంట్స్ ఈజ్ ఎ కీ leverage tool to progress in performance reviews and also as a personal motivator to help avoid issues like imposter syndrome. సో మీ ఏమంటారు, మీకు ఒక రెస్పాన్సిబుల్ ఉండాలి ప్రతిదీ. మళ్ళీ మీ అచీవ్మెంట్స్ డాక్యుమెంట్ చేయండి. తర్వాత మీ ప్రాజెక్ట్స్ని మంచి ఒక గోల్ పెట్టుకోండి. మీ రోల్స్ ఎలా ఉండాలో మీరు అనుకోండి. మీ ఏ రోల్లో ఉన్నారు ప్రాజెక్ట్స్లో, మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మీకంటూ ఒక గోల్ ఉండాలి. దానికి తగ్గట్టు వర్క్ చేయండి. ఇవి లేకపోతే మీకు డెవలపర్గా సర్వే అవ్వడం కష్టం. అందుకే మీ కెరీర్ కూడా రియూన్ అయిపోవచ్చు, నాశనం అయిపోవచ్చు. సో ఇది ఒక పాయింట్. 3 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏ టీమ్ ఈజ్ కీ. ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కీ. ఎందుకంటే మీరు అందరితో కమ్యూనికేట్, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదో అనుకోకండి, కమ్యూనికేషన్ కావాలి. అందరితో కమ్యూనికేట్ అవుతూనే మీరు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలుగుతారు, అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, లేకపోతే అందరితో మీరు మీ వర్క్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో బీయింగ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ఏ టీమ్ టు బిల్డ్ దెమ్ డౌన్ ఏ యూనిఫైడ్ డిసిషన్ ఈజ్ ఏ స్కిల్స్ షూర్ టు బూస్ట్ యువర్ కెరీర్. ఇది మీకు చాలా బూస్ట్ చేస్తుంది కెరీర్కి. దిస్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ ఎ గ్రేట్ కమ్యూనికేషన్ కావాలి. తర్వాత సైకలాజికల్ స్కిల్, రీజనింగ్, కమ్యూనికేషన్ ఎబిలిటీ టు అండర్స్టాండ్. అవతలోడు ఏమనుకుంటున్నాడు వర్క్ ఇచ్చినప్పుడు, లేకపోతే అవతలోని వర్క్ ఎంతవరకు అవుతుంది, లేకపోతే అన్నీ మీరు అతన్ని సైకలాజికల్గా స్కిల్స్ కూడా ఉండాలి మీ దగ్గర. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పుడే మీరు అతనితో టీంలో ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ కాగలుగుతారు. యువర్ ఇన్ఫ్లుయెన్స్ గ్రోస్ సైమల్టేనియస్లీ విత్ యువర్ కెరీర్ లెవెల్. హౌఎవర్ యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నౌ. ఎవరైనా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు కోడ్ గురించి అయినా, దేని గురించి, ప్రాజెక్ట్ గురించి అయినా, మీ రోల్ గురించి అయినా ఎవ్రీథింగ్ డిస్కస్ చేయండి. చాలా మీటింగ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినప్పుడు. సో ఆ మీటింగ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు కమ్యూనికేట్ కావడానికి. సో ఇవండి 3 థింగ్స్ దట్ ఈ 3 థింగ్స్ మీరు ఏమేమి నేను చెప్పాను. సో వీటిని మీరు ఫాలో అవ్వండి. ప్లస్ వీటిని సరిగా చెప్పిన థింగ్స్ని మిస్టేక్స్ చేయకండి. అప్పుడు మీ కెరీర్ కూడా బాగా ఉంటుంది. యాజ్ ఎ డెవలపర్గా మీరు మంచిగా కావాలనుకుంటే, మీ కెరీర్ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు సర్వే కావాలనుకుంటే ఈ 3 థింగ్స్ మీరు మంచిగా చూసుకోండి. ఒకసారి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా, అసలు మీరు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, అసలు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా, అలా లేకపోతే కష్టం అవుతుంది. సో ఇదండి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.